హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేయాలనేది మీకు చూపిస్తున్నానండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ డిజైన్ శారీలో వచ్చిన బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఏ విధంగా ఉంది. మనకి నెక్ అనేది బాగా పెద్దగా ఉంది. దీన్ని ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తున్నానండి. హ్యాండ్స్ అయితే నేను కట్ చేస్తాను ఆల్రెడీ ఇప్పుడు ముందు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ముందు మనం ఎప్పుడు కూడా లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. మనకు సైడ్ జాయింట్స్ అనేది కూడా ఏమీ లేదు. బ్యాక్ నెక్ ఒకటే నెక్ డిజైన్ వచ్చింది. సైడ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. అది ఏ విధంగా కట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ని మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. నేను లైనింగ్ తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ని తీసుకున్నాను. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ విధంగా అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ఈ విధంగా ఇప్పుడు ముందు బ్యాక్ కట్ చేసుకోవాలి. మనకి క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకొని మనం ఐరన్ చేసుకోండి. ఇప్పుడు కింద మనం నడుము భాగానికి బెల్ట్ భాగం తీసుకోవాలి. క్రాస్ కట్ చేస్తాను. ఎందుకంటే మనం తడిపి ఆరబెట్టుకున్న తర్వాత మనకి క్రాస్లు అనేవి వస్తుంటాయి. లైట్గా లాక్కోవాలి మనం అటు ఇటు సైడ్ క్రాస్లు అనేవి. మరీ ఎక్కువ క్లాత్ లాగినట్లయితే క్రాస్లు బాగా ఎక్కువ వచ్చేస్తే మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ అనేది ఎక్కువ తక్కువ వచ్చేస్తుంటుంది సాగిపోయి. ఇప్పుడు కింద మన నడుము భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ని ఏ విధంగా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్లౌజ్కి ఎప్పుడు కూడా పైనుంచి అయినా తీసుకోవచ్చు ఖర్చు భాగాన్ని, లేదా లోపల ఫోల్డింగ్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు లూజ్ మీకు చూపిస్తున్నాను. మార్కింగ్ పైనుంచి ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు భాగానికి 2 ఇంచెస్ తీసుకోవాలి. అంటే ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే డీప్ ఎంత అవుతుందో డీప్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ బయటకు తీసుకోండి ఈ విధంగా. అలాగే షోల్డర్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి మార్క్ చేసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. డీప్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కిందకే మార్క్ చేస్తున్నాను కొంచెం. అలాగే షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి చంక భాగం దగ్గర నుంచి. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవడం మనకి లూజ్ ఎంతైతే సరిపోతుందో అన్నీ మనకి కరెక్ట్గా తెలుస్తుంది మెజర్మెంట్ అనేది. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ కానీ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మనం ఒక 1.5 ఇంచ్ గ్యాప్ మార్క్ చేసుకోవాలి. కార్నర్లో పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు 1.5 అనేది కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి మనకి కలవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది మనకి సరిపోతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి, వేసుకోవాలి మార్కింగ్ అనేది. మనకు బ్యాక్ పార్ట్ కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్తో మెజర్మెంట్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. నెక్ అనేది రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. మనకి మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పైన ఏ విధంగా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను. మనం మామూలుగా స్ట్రైట్ కటింగ్ అనేది మార్క్ చేసేస్తున్నాను ముందుగా.
మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి, అంటే బెల్ట్ జాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో అంతవరకు మార్క్ చేసుకోండి. పొడవు అనేది ఈ మార్కింగ్ పైనుంచి కరెక్ట్గా డాట్ పొడవు మార్క్ చేసుకోవాలి. రెండు వైపులో కూడా మనం ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఎంతైతే పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి డాట్కి ఎంతైతే పొడవు ఉందో చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా మనం ఫోల్డ్ చేసింది కరెక్ట్గా సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. మనకి చంక భాగం దగ్గర వేస్తే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూ బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా చుట్టూరు బార్డర్ అనేది మార్క్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ వచ్చి అమేజింగ్ వరల్డ్ ఛానల్ అండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు కూడా మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. మా బ్లౌజ్ కటింగ్ తెలుగు ఛానల్ గురించి కూడా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నట్లయితే కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే చంక భాగంలో కూడా మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. చుట్టూరు కూడా బార్డర్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు మార్క్ చేసుకోవాలి మెజర్మెంట్ అనేది షోల్డర్ దగ్గర. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి మెడ భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్తో అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మెడ భాగం అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కొంచెం లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోయినట్లయితే పైకి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. పైనుంచి కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి సాగకుండా చూసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా చెక్ చేసుకొని వేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది లోతు భాగం అనేది. అదే లావుగా ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. ఇప్పుడు నేను 4 డాట్స్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా పైనుంచి లోతు తీసుకోవాలి 4 డాట్స్కి వేసేటప్పుడు ఎప్పుడు కూడా. అదే 3 డాట్స్ బ్లౌజ్ అయితే మాత్రం మనం స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కట్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళు 4 డాట్స్ వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఫిట్గా కావాలి అనుకునే వాళ్ళు. నేను స్ట్రైట్గానే కట్ చేస్తున్నాను 4 డాట్స్ కోసం.
ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు భాగం తీసుకోవాలి. మనం మార్క్ చేసిన దగ్గర నుంచి లోతు భాగానికి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకుంటూ పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కటింగ్లోనే అన్నీ మనం మార్క్ చేసినట్లయితే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితేనే చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని డాట్స్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోండి. ఇప్పుడు పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. కింద డాట్కి షేప్ దగ్గర ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని డాట్కి ఒక మార్క్ చేసుకోండి. అలాగే అక్కడి నుంచి లూజ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు ఈ విధంగా మనకి డాట్కి మధ్యలో ఒక 1.5 గ్యాప్ ఉంచే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు 4th డాట్ వేసేవాలి. మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ అనేది వేసుకోవాలి. 4th డాట్కి ఎప్పుడు కూడా 2.5 గ్యాప్ ఉంచుకోండి మార్కింగ్ అనేది. నేను మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి వేసుకోవాలి. మనకు రెండో వైపు కూడా చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. మీకు నెక్ డిజైన్స్ కానీ స్లీవ్ డిజైన్స్ కానీ మీకు కావాలన్నట్లయితే ఫస్ట్ ఛానల్ మాది అమేజింగ్ వరల్డ్ ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీకు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కట్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. ఈ విధంగా మనం రెండు వైపులా కూడా మార్కింగ్ని ఈజీగా చేసుకోవచ్చు. మనకి 3/4 హ్యాండ్స్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి అమేజింగ్ వరల్డ్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి తీసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ తీసుకొని 2 కట్ చేస్తున్నాను. మన షేప్ పట్టి కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. కింద ఖర్చు భాగానికి ఓపెన్ సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లేదా 1/2 ఇంచ్ వరకు వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా పెంచి మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి రెండు అయితే ఈక్వల్గా ఉండవు, చూసుకొని కట్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ ఉంటుంది. నడుం భాగానికి 2.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి, 2 స్ట్రైట్గా ఉండేవి. మనకి ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి, లైనింగ్ కూడా తీసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్కి ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పైన వేసి ఏ విధంగా కట్ చేయాలనేది మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తాను కాబట్టి మీకు ఫ్రంట్ పార్ట్ ఒకటే, మీరు బ్యాక్ ఫ్రంట్ నేను కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ అనేది తీస్తున్నాను ముందు. ఎందుకంటే మిడిల్ అనేది స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి
ఈ బ్యాక్ పార్ట్ ఒకటే మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్కి వచ్చి డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నెక్ కోసం తీస్తున్నాను. ఇప్పుడు మనకి డిజైన్ అనేది కరెక్ట్గా మెడభాగం అనేది కరెక్ట్గా చూసుకోండి. 2 సైడ్స్ కూడా మనకి ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలి. మనకి సైడ్ అనేది మనకి ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి నెక్ ఒకటే డిజైన్ వచ్చింది. మనకి ఏ విధంగా సెట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి మీకు రెడీమేడ్ నెక్స్ అనేవి ఈ విధంగా వచ్చినట్లయితే ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మీకు అటు ఇటు జరిగిపోతుంది అనుకున్నట్టయితే నెక్ డిజైన్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని మనం పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు నెక్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. మనకి పైన పోయినా పర్వాలేదు, మనకి కింద కరెక్ట్గా ఉండే విధంగా నెక్ చుట్టూరు కూడా చూసుకోండి. మనకి కరెక్ట్గా నెక్ అనేది ఫోల్డింగ్ దగ్గరకు వచ్చే విధంగా నేను మార్కింగ్ వేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే సైడ్స్ కూడా మనకి క్లాత్ తగ్గింది. మన సైడ్స్ అనేది ఇక్కడ వరకే ఉంది. అంటే కింద అటాచ్మెంట్ చేస్తారు మిడిల్ పాయింట్కి. నేను మార్కింగ్ వరకే మార్కింగ్ చేస్తున్నాను. మనకు లూజ్ ఎంత తగ్గిందో అంత లూజ్ కూడా మనం అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రానే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తాం కాబట్టి మనకి ఎక్కడైతే ఉందో అక్కడ వరకే జాయింట్ అనేది అక్కడ వరకే మనం కట్ చేసుకోవాలి. ఇది కూడా ఫోల్డింగ్ చేస్తున్నాను. అంతవరకు మనం జాయింట్ ఎంతవరకు మొక్క మనం జాయింట్ చేసుకోవాలని తెలియడం కోసం. మనకి ఇవి కట్ చేస్తే ఇవి దారాలు అవి ఊడిపోతాయి కాబట్టి నేను పైనుంచే కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా బ్లౌజ్కి ఒరిజినల్ క్లాత్కి ఇప్పుడు కూడా లేదా మీరు సైడ్ జాయింట్స్ అయినా ఇప్పేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిడిల్ జాయింట్ అనేది విప్పేస్తున్నాను ఇప్పుడు. ఇది జాయింట్స్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. మీకు బ్యాక్ పార్ట్ ఎలా సెట్ చేసుకోవాలనేది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి.
మన ఫ్రంట్ పార్ట్‌కి ఎంతైతే సరిపోతుందో అంతవరకు ఫోల్డ్ చేసుకోండి. మనకి ఎక్కడ తీసుకున్నా సరే క్రాస్‌గా తీసుకోవాలి మిడిల్‌కి ఈ విధంగా. మన ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రానే తీసుకోవాలి మన మార్కింగ్‌కి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా సెపరేట్‌గా ఈ విధంగా సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని షేప్ పట్టి తీసుకోండి. మనకి ఎంతైతే సరిపోతుందో చెక్ చేసుకొని. ఇప్పుడు డబుల్ కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి 2. అవి కూడా స్ట్రైట్‌గా ఉండేవి తీసుకోండి. ఇవి మిడిల్ కట్ చేస్తున్నాను. ఇంకా మీకు బ్యాక్ పార్ట్‌లో డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.